జీవుడు గృహస్థు, శరీరము గృహము, బుద్ధి భార్య. దాన్ని అనుసరించి ఇవన్నీ పనిచేస్తుంటాయి. కనుక జీవుడు నిగ్రహించవలసినది భార్యనే. అంటే అంతఃకరణం. ఈ అంతఃకరణం మనోబుద్ధ్యాది రూపములతో ఉంటుంది. ఈ లాగేసేదంతా ఏం అంతఃకరణం చేస్తుందో ఆ ప్రక్రియ పేరు మనస్సు. దాన్ని పట్టి నిగ్రహించు. అంటే ఇప్పుడు నిగ్రహించవలసిన దేన్ని? మనస్సును నిగ్రహించాలి, ఇంద్రియాలను కాదు. ఇక్కడ మనో నిగ్రహణం చాలా అవసరం సుమా అని చెప్తూ, తస్మాన్ మనో నిగ్రహార్థం, మనస్సు నిగ్రహించే ప్రక్రియ ఇది. విష్ణు భక్తిం సమాచర, మనస్సు నిగ్రహించే ప్రక్రియ విష్ణు భక్తి. ఇది తెలుసుకో. అది ఎలా చేయాలి? నువ్వు ఇంద్రియాలు మమ్మల్ని నిగ్రహిస్తానన్నావు కదా, దేనితో నిగ్రహిస్తాం? మనసా ఇంద్రియాన్ని నిగృహ్య, మనస్సుతో ఇంద్రియములను నిగ్రహించు. అంటే ఉదాహరణకి వాడు ఉపవాసం ఉన్నాం, తినకూడదు. మంచి నీకు ఇష్టమైన స్వీట్ ఎవడ తెచ్చిచ్చాడు ఆ రోజే. వచ్చే నెల ఏకాదశి చూసుకుందామా ఇవాళ బ్రేక్ చేసి అనిపిస్తుంది. కానీ ఏకాదశి జాగ్రత్తగా ఉండాలని మనస్సుతో నిగ్రహిస్తున్నా కదా, అది కంటిన్యూ చేయాలంటే ఏం చేయాలి? ఈ ఇంద్రియాలకి మనస్సుకి ఒక పని పెట్టు చెప్తున్నాడు చూడండి ఇక్కడ. ఇది ప్రక్రియ. ఎంత సమస్య ఏమిటి, ప్రక్రియ ఏమిటో, పరిష్కారం ఏంటి? వాడు ఒకటే పని పెట్టు. ఎవరిని పొందదలుచుకున్నావో వాడి పని పెట్టి ఇంద్రియాలకి. ఎలా పెడతావు? చేతులతో ఆయన్ని పూజించు, నోటుతో ఆయన్ని స్తుతించు, కళ్ళతో ఆయన్ని చూడు, శరీరముతో ఆయన క్షేత్రాలు తిరుగు, మనస్సుతో ఆయన్నే చింతన చేయదు. ఇంతే.